దీనికి ముందు వీడియోలో మేము ఉండే ఏరియాలో తిరణాలని చెప్పా కదా, ఆ తిరణాలు చూద్దామని మా కుమారి కూడా వచ్చింది. మా చెల్లి కూడా వచ్చుంటే బాగుండేది, కానీ తనేమో మొన్న పండక్కేగా వచ్చింది. ఇంక ఇన్నిసార్లు ఏమొస్తానని చెప్పి రాలేదు. మేము అక్కడికి వెళ్ళామో లేదో మా పిల్ల సంతానం స్టార్ట్ చేశారు, మాకు అవి కొనిండి ఇవి కొనిండి అని చెప్పి. సర్లే అడిగారు కదా అని చెప్పి మా రిషికి బౌషికి అనవసరంగా ఆ పీకలు కొనిచ్చాము. అక్కడ ఉన్నంతసేపు ఊదితే పర్లేదు, కానీ ఇంటికి వచ్చాక కూడా చోలో జోరిగలాగా ఊదినోళ్ళు ఊదినట్టే ఉన్నారు. గుళ్ళోకి వెళ్ళి అమ్మవారికి దండం పెట్టుకుని బయటకు అలా వచ్చామో లేదు, మా రిషి మున్న వాళ్ళు జైంట్ వీల్ ఎక్కుదామని స్టార్ట్ చేశారు. రిషి గాడు ఎక్కడ భయపడతాడు అని చెప్పి వాడిని ఎక్కనీలేదు. ఇంకా మున్నాగాడేమో వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు ఎక్కుతా అని చెప్పి వెళ్ళి ఎక్కుతున్నాడు. మా కుమారి ఏమో అంతమంది జనాల్లో కూడా స్నాప్ లో ఫోటోలు దిగటం ఆపట్లేదు. జైంట్ వీల్ అంటే చాలా భయం. నా లైఫ్ లో ఒకే ఒకసారి ఎక్కానంతే ఆ జైంట్ వీల్ ని. అప్పుడెప్పుడో చాలా ఇయర్స్ క్రితం కారంపూడి తిరణాల్లో, మళ్ళీ ఇంకెప్పుడు ఎక్కాలని కూడా అనుకోలేదు, అంతగా భయం వేసింది. సరే జైంట్ వీల్ ఎటు కూడా ఎక్కట్లేదు కదా, పక్కన ఉన్న కొలంబస్ అని ఎక్కుదాం అంటే మా కుమారి ఏమో నాకు భయం అని చెప్పింది. ఎందుకు భయం, అది జస్ట్ ఉయ్యాలాగా అటు ఇటు ఊపిద్ది అంతే కదా అని చెప్పి నేనేదో పెద్ద ధైర్యవంతురాల్లాగా తనకు ధైర్యం చెప్పి ఎక్కించాను. కుమారి ఏదో నా మాటలు నమ్మెక్కింది, కానీ నిజానికి నాకు కూడా భయమే. భయం అనుకున్నప్పుడు ఎక్కడం దేనికంటే భయంతో పాటు అది ఎక్కాలని ఇష్టం కూడా. ఇంక మరి నాకు భయం అంటే కుమారి ఎక్కదు కదా, అందుకే అలా చెప్పి ఎక్కించాను. భయం ఏమి ఉండదులే అన్నానని బుడ్డదాన్ని కూడా తీసుకుని వెళ్దామని చెప్పింది. ఎట్నో తీసుకెళ్లేదు కాబట్టి సరిపోయింది. ఒకవేళ తీసుకెళ్ళినట్టయితే మార్నింగ్ వినాల్సిన సుప్రభాతం ఈవినింగ్ వినిపించేది. మా బుడ్డది ఎక్కి తిరగడానికి కూడా అక్కడ చిన్న చిన్నవి ఉంటాయి కదా, అవి ఎక్కించిన తర్వాత ఏదైనా బొమ్మ కొనిపిద్దామని అని చెప్పి తీసుకెళ్లాము. అక్కడికి వెళ్ళాక మా బుడ్డదేమో చూసిందల్లా అడుగుతుంది, మా కుమారికేమో ఏం కొనిపించాలో అర్థం కావట్లేదు. పిల్లల్ని గారాబం చేస్తే ఇంత టార్చర్ అని నాకు మా భవిష్యత్తు చూసాకే అర్థమైంది. పాపం మా కుమారిని అయితే బుడ్డది మామూలుగా విసికెచ్చలేదు. అక్కడ తిరణాలు చూద్దామని వెళ్తే ఆ తిరణాలేమో గానీ మా తిరణాలే సగం సరిపోయింది. మా మున్నాగాడేమో గన్ను కొన్నాడు, రిషిగాడేమో రిమోట్ కంట్రోల్ అడిగాడు. సరే కొనిద్దామంటేనేమో వాళ్ళు భారీ బడ్జెట్ లో చెప్పారు. కొనిచ్చినా గానీ మనోడి దగ్గర 2 రోజుల మించి ఎక్కువ రోజులు ఉండదు, వద్దులే అని చెప్పానని అలిగాడు. ఏమో అక్కడ బుడ్డ కళ్ళ ఒకటి నచ్చింది, అది కొందామంటే వేస్ట్ అని చెప్పింది కుమారి. ఇంక అందుకే కొనుక్కుండా అక్కడే పెట్టేశాను. ఇంకా ఫైనల్ గా అయితే చెరుకులు, అసలు తిరణాలకు వచ్చినప్పుడు ఏం కొనకపోయినా చెరుకులు అయితే కంపల్సరీ కొనాల్సిందే కదా. ఏమో అందరికి జలుబులు, అందుకే ఎక్కువగా తీసుకోలేదు. సర్లే గానీ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మర్చిపోవద్దు.